దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 12వ తేదీ ఆగస్టు మాసము 2024 సంవత్సరం. 3 రోజుల్లో మనకి స్వాతంత్ర్య దినం కదా. నిజంగా ఆ రోజుల్లో అంటే 1947లో ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ ఈ రోజున ఇన్ని సంవత్సరాలు దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. తెల్లధరలు పోయారు, నల్లధరలు వచ్చారు. అయితే పరిపాలన క్రమం మారింది, కానీ జీవితాల్లో హైటెక్లు వచ్చినాయి, లోటెక్లు పోయినాయి, ఎన్నో మార్పులు వచ్చినాయి కదా. కానీ ఈరోజు మారని దేవుడు, మార్పు చెందని పరిశుద్ధ గ్రంథము, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చాలా బలమైన మాట. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము, భయపడకుము, నీ బహుమానము అత్యధికము, నీ బహుమానము అత్యధికము. ఈ మాట దేవుడు ఎవరితో చెప్తున్నాడో తెలుసా? అబ్రాహాముతో చెప్తున్నాడు. ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం, పూర్తి వచనము ఇలా ఉంది: ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగును. ఇంగ్లీష్లో ఈ విధంగా ఉంది. జెనెసిస్ చాప్టర్ 15 verses 1, న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్. Sometime later, the Lord spoke to Abram in a vision and said to him, దేవుడైన యెహోవా ఒక దర్శనమందు అబ్రాముతో ఇలాగు సెలవిచ్చును: Do not be afraid, అబ్రామా, భయపడకము. For I will protect you, నేను నిన్ను కాపాడుతాను. And your reward will be great, నీ బహుమానము అత్యధికమగును. ఇక్కడ నేను నీకు కేడెము అని తెలుగులో రాయబడి ఉంది. ఈరోజు దేవుడు నీకు నాకు ఇస్తున్న వాగ్దానము, ఐఎమ్ యువర్ ప్రొటెక్టర్, నిన్ను కాపాడువాడను నేను అని చెప్పుతూ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు అన్నది మనం చూస్తే, ప్రభువునందు ప్రియులరా, మనకి ఒక బహుమానము పొందే కంటే ఆ బహుమానము పొందుకునే వరకు మనము నిజంగా ఆ ప్రాసెస్లో కాలం గడుస్తున్నప్పుడు ఆరోగ్యము సన్నగిల్లిపోతుంది, ధైర్యము తగ్గిపోతుంది, పరిస్థితులకి కృంగిపోతూ ఉంటాము. ఎటు వెళ్ళాలో దిక్కుతోచని స్థితి. ఏ దేవుడైతే అబ్రామును పిలిచి, అబ్రామా, నేను చూపించే స్థలమునకు నువ్వు బయలుదేరు అని పిలిచినప్పుడు అబ్రాము సమస్తము విడిచిపెట్టి ప్రయాణమై ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక వెళ్తున్నాడు. ఈరోజు మనము కేడెము అంటే ఇంగ్లీష్లో షీల్డ్ అంటారు, లేకపోతే ద డివైస్ విచ్ విల్ ప్రొటెక్ట్ యూ అంటే నిన్ను కాపాడటానికి ఒక రకంగా చెప్పాలంటే డాలు అంటారు కదా. అంటే ఏదైనా రాయి తెగులుతున్నా మనకి ఒక యుద్ధ సైనికుడు కానీ, ఒక ఆర్మీ కానీ, ఒక పోలీస్ కానీ, అంటే వాళ్ళకి అవి మనిషి అంత ఎత్తు ఉండొచ్చు, ఆఫ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చేతిలో ఉన్నది ఏదన్నా అడ్డు పెట్టేది. అంటే ఒక ప్రమాదము నీ మీదకి వస్తున్నప్పుడు, ఏదైనా హాని చేసే వస్తువు నీ మీదకు వస్తున్నప్పుడు
నీకు హాని చేస్తున్న అటువాటికి మధ్యలో ఉండేది షీల్డ్, అంటే రక్షణ కవచము అని చెప్పచ్చు. దేవుడు చెప్తున్న మాట, నేనే నీ రక్షణ కవచం, నేనే నిన్ను రక్షించువాడను. అంటే 14వ అధ్యాయంలో లోతును ఎత్తుకొని వెళ్ళిపోయినప్పుడు అక్కడ 5 రాజులతో యుద్ధం చేసి లోతు భార్యను బిడ్డలను వెంట పెట్టుకొస్తాడు. అబ్రాము బహు దుఃఖంతో ఉంటాడు. ఈ సందర్భము ఒకసారి మనం చూసినప్పుడు ఆదికాండము 15వ అధ్యాయము ఇవి జరిగిన తర్వాత అన్నది మనం ఆల్రెడీ చూసాము. వాక్యము దర్శనమందు వచ్చి ఈరోజు దర్శనం గురించి నేర్పిస్తాను, కేడము నేర్పిస్తాను, నీ బహుమానము. ఈ యొక్క భాగంలో 3 భాగాలు మనకు కనబడుతున్నాయి వాక్య భాగంలో. నెంబర్ 1, దర్శనమందు వచ్చి, దర్శనము. రెండవది ఏంటి? భయపడకము, నేను నీకు కేడము. అంటే తన ఉన్న పరిస్థితులను బట్టి తన స్థితిలో దిగజారిపోయినప్పుడు ధైర్యపరిచే మాట, నేనే నీకు కేడము. మూడవది రివార్డ్, నీకు ఇవ్వబోయే బహుమానము అత్యధికము. అప్పుడు అబ్రాహాము ఏమంటున్నాడో తెలుసా? ఆత్మ అన్నమాట. ఏమిచ్చిననేమి, నేను సంతానం, అంటే లోతు విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ దుఃఖము. యాక్చువల్గా లోతు కుమారుడు కనుక, అన్న కుమారుడు కనుక తన తర్వాత అతను కావాలి, కానీ లోతు వెళ్ళిపోయాడు. చాలాసార్లు మనం ఎంత ప్రేమ చూపించినా అనిపిస్తుంది వీళ్ళు నన్ను వదిలి వెళ్ళిపోతారు కదా అని. ఆ వెళ్ళిపోయిన దుఃఖములో అంత మాత్రమే కాకుండా అతన్ని ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయారే, రేపటి రోజున నా స్థితిగతి ఏంటి? వాక్యం చదువుకెళ్ళిపోతే వాక్యాలు అర్థం కావు. అది వెంటనే జరిగింది కాదు. ఆల్రెడీ పిలిచిన తర్వాత, కాలం గడిచిన తర్వాత తన దీన స్థితిలో నిజంగా నిత్యము నిన్ను కష్టపెట్టే వాళ్ళే కనబడతారు, నీ మీద నిందలు వేసే మాటలే వినపడతాయి. కానీ వాగ్దానం చేసిన దేవుడు గుండె పగిలేలాగా ఏడ్చి ఆ యొక్క కలలో, ఆ యొక్క స్వప్నంలో, ఆ యొక్క దర్శనంలో, అంటే ఎలియాజరు అక్కడ దమస్కు ఎలియాజరు నా సంతానం కదా అనుకుంటున్నాడు. అది తనలో కృంగిపోతున్న ఆ యొక్క బాధని దేవుడు చూస్తున్నాడు. కనుక ఏమంటున్నాడు? నా సంతానము లేదు కనుక వారసుడు దాసుడే కదా అంటున్నాడు. అప్పుడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున అని చెప్తున్నాడు. మరియు ఆకాశ నక్షత్రములను చూపించి ఇలాగు అవునని చెప్పినప్పుడు ఇక్కడ ఒక మంచి మాట ఉంటుంది. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడెను. అప్పుడు అక్కడ ఒక బలియాగం చేస్తారు. ఇది ఈరోజు మన టాపిక్ కాదు. అయితే ఇదే విధముగా యాకోబును పిలుస్తాడు. ఆదికాండము 46వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ కూడా సేమ్ టు సేమ్ ఉంటుంది. ఆల్రెడీ అబ్రాము ఇంత గొప్ప ఆశీర్వాదము ఇస్సాకుని పొందినప్పటికీ, ఇస్సాకు కూడా 20 సంవత్సరాలు ప్రార్థన చేశాక ఏశావు యాకోబులు పుట్టినప్పటికీ, మన జీవితంలో ఆ పరిస్థితులు మనల్ని కృంగదీసినప్పుడు యాకోబుని ఇశ్రాయేలుగా దేవుడు మారుస్తున్నాడని, కానీ యాకోబు పరిస్థితి దినదినము దిగజారిపోయి తను ఆ యొక్క సిరియావాడైన లాబాన్ దగ్గర నుంచి మరి వెనక్కి వచ్చేస్తూ
అక్కడ బలులు అర్పించినప్పుడు ఆదికాండము 46:1 ఇశ్రాయేలు తనకు కలిగినదంతయు తీసుకుని ప్రయాణమై బయర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులు నర్పించిన తర్వాత రాత్రి దర్శనము యందు సొలొమోను కూడా బలులను అర్పించిన తర్వాత పరిశుద్ధ గ్రంథంలో చాలా చోట్ల ఉంటుంది బలులను అర్పించింది అంటే దేవుణ్ణి స్తుతించి ఆరాధించిన తర్వాత దేవుడు తప్పకుండా దర్శిస్తాడు. ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆరాధన దేవుని సన్నిధి నీ దగ్గరికి వచ్చేటట్లు చేస్తుంది. దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాను. అందుకు అతడి చిత్తము ప్రభువా అనెను. ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వచ్చేదను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని. యోసేపుని ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. తన చుట్టూ ఉన్న స్థితులు, కానీ దేవుడు చెప్తున్నాడు దేవునికి సమస్తము సాధ్యం. దేవుడు చేయబోతున్న కార్యం దేవునికి తెలుసు. కానీ ఆ మీన్ టైంలో మనం ప్రేమించిన వారు వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఇంతగా ప్రేమించనే పరిస్థితులన్నీ తల్లకిందులైపోతాయి, అన్నీ చేజారిపోతాయి. ఎటు వెళ్ళడానికి కూడా మనకి ధైర్యం సరిపోదు, ఏది చేయడానికి కూడా మనకి శక్తి సరిపోదు. ఇక్కడ కీర్తనల గ్రంథము 3:3 యెహోవా నీవే నా కేడము, నాకు అతిశయాస్పదము, నా తల ఎత్తువాడు అంటాడు దావీదు. ఎందుకు అంటే నన్ను బాధించువారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదికి లేచువారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీయూ దొరకదని. అంటే సౌలుని ఇమ్మీడియట్గా రాజుని చేశాడు దేవుడు. దావీదుని తరిమి 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 సిద్ధపరిచి పూర్తిగా దేవుని మీద ఆనుకునేటట్లుగా చేసి రాజుగా. అంటే బహుశా వెంటనే దొరికేస్తే విలువ తెలియదేమో అనుకున్నాడేమో దేవుడు, తెలియదు. కానీ నిజంగా ఆ పరిస్థితులు ఎలా ఉంటాయంటే మనం ఎవరో మర్చిపోతాం, మనకేముందో మర్చిపోతాం, ఎటువైపు వెళ్ళాలో దిక్కు తోచదు. దేవుడు చెప్తూ ఉంటాడు నేను నీ బహుమానము, నేనే నీకు సమస్తము. ఇక్కడ కేడము అంటే ఆల్రెడీ చెప్పాను షీల్డ్. ఇక్కడ నువ్వే, నా ముందు నీవే, నా వెనుక నీవే, నా అంతా నీవే అన్న విధంగా. కీర్తన 5:12 యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు, నీవే కేడముతో కప్పినట్లు. అంటే ఆ ప్రొటెక్షన్ నీకు పూర్తిగా కప్పేవాడు దేవుడే, నిన్ను నిలబెట్టేవాడు దేవుడే, నిన్ను రక్షించేవాడు దేవుడే. నీవు వారిని దయతో కప్పెదవు, కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉలసింతురు. నిజంగా ఈ దయగల మాటలు, ఈ ప్రేమగల మాటలు చేతకాంతలంగా ఉంటాయి. ఇప్పుడు దేవుని నమ్మడము అంటే ఇక్కడ కొన్ని భాగాలు నేను మీకు చెప్తే, ఎప్పుడైతే ఆ ఫరో దేవుని మాట నమ్మక దేవుని బిడలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుంచి పంపను అని కఠినమైపోతాడో, అక్కడ మోషే వెళ్ళి నిర్గమాకాండము 9:18 రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించెదను, ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రము చేయము.
ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీద జంతువు మీద వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చును అని చెప్పాడు కదా. ఏదైనా ఒక మాట మనము తీసుకున్నామా లేదని ఎలా తెలుస్తుంది? స్పందన. 20వ వచనంలో ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించాను. చూసా? 21 యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చాను. చచ్చిపోయినాయని మనము నమ్మడము అంటే నోటితో చెప్పడము కాదు, క్రియారూపకముగా దాన్ని చేయడం. ఇంకొక వచనం దేవుని మాట నమ్మాము అని చెప్పడానికి, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. అక్కడ ఏం జరుగుతుందంటే మోషేకు విరోధముగా అహరోను మిరియాము కూడా మాట్లాడతారు. ఎందుకు తెలుసా? చాలా భయంకరమైన పరిస్థితుల్లో అక్కడ మోషే వేరే స్త్రీని వివాహం చేసుకున్నారని కూడా చెప్పేస్తారు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు సంఖ్యాకాండం 12:6 ఇప్పుడు ఏమంటున్నాడు? మీలో ప్రవక్త యుండిన ఎడల. ప్రవక్తకి మీనింగ్ ఏం చెప్తున్నాడు? నేను దర్శనమిచ్చి అతడు తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. అయితే నా సేవకుడైన మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, గూఢ భావముతో కాక దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. యెహోవా స్వరూపము నిదానించి చూచును కాబట్టి అని చెబుతూ, చూసారా? అంటే మోషే ఒక స్నేహితుడు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా కళల గురించి దర్శనం ఎలా కలుగుతుంది? సంఖ్యాకాండము 24 ఇక్కడ మనము బిలాము కోసం చూస్తే 3వ వచనం. బిలాం ఏమంటున్నాడు? బిలాముకు వచ్చిన దేవోక్తి అంటే విజన్ అని ఇంగ్లీష్లో రాశారు. కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వానికి గుచ్చి ఏమంటున్నాడు? అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనము పొందెను. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి. వారిని శపించడానికి వచ్చాడు, కానీ ఇక్కడ దీవిస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం. అదే విధముగా ఈ 24వ అధ్యాయము మనము 15-16 వచనాలు చూస్తే బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులు వినిన వాని వాత, మహోన్నతుని విద్య. చూసారా? ఎన్నో వాక్యాలు వింటున్నాం కదా. ఇటువంటి అద్భుతమైన దర్శనాలు పొందాలంటే చాలా ప్రార్థన చేయాలి, పూర్తిగా దేవునిలో లీనమైపోవాలి, ఆరాధన చేయాలి, పరవశించిపోవాలి. అతడు పరవశుడై, చూసారా, కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనం పొందెను. చూచుచున్నాను కానీ ప్రస్తుతం ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను సమీపమునున్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేల్లో నుండి లేచును, మోయాబు ప్రాంతములను కొట్టును. స్పష్టంగా యేసు ప్రభు కోసం చెప్పుతున్న వాక్యాలు, దర్శనము మనం చూడగలుగుతున్నాం. ఇక మనము ముగింపులోనికి వెళ్తే నెహెమ్యా గ్రంథము 2:2 ఇక్కడ ఏమనుంది? ఆ నెహెమ్యా ముఖము విచారముతో ఉంటే రాజు అడుగుతున్నాడు, నీకు వ్యాధి లేదు కదా, నీ ముఖము విచారముగా ఉన్నదేమి, నీ హృదయము దుఃఖము చేతనే కదా. అంటే రాజుకి గిన్నె అందించేటప్పుడు ఎంతగా ఆరోగ్యంగా ఉండాలి, ఎంతగా సంతోషంగా ఉండాలి. నిజంగా మన హృదయ దుఃఖము ఆ విధమైన పరిస్థితుల్లో అబ్రాహాము వెళ్ళిపోయాడు. అంటే ఒక దర్శనం అనేది నీకు నాకు లోపల జరిగేది, కానీ బయట జరిగేదంతా కూడా పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. అంటే ఈ కేడము అన్న మాట మళ్ళా చూస్తే దర్శనాలు నేర్పించాను కదా,
అది నీకు కలలో వచ్చేది, అది నీకుగా రెవల్యూషన్ ఇవ్వబడేది. కేడెముని నేనే నీ కేడమని దేవుడు అబ్రాహాముతో చెప్తే, ఇక్కడ దావీదు అంటాడు కీర్తన 18:1, యెహోవా నా బలమా, అంటే నా బలం నీవే, నా ధైర్యం నీవే, నేను నిన్ను ప్రేమించున్నాను, నా శైలము. ఇక్కడ శైలము అంటే రాక్, అంటే బండా అని అర్థం అనమాట. నా కోట అంటే ఫోర్ట్రెస్, ఏ విధంగా ఒక కోటలో ఉంటాం కదా. నన్ను రక్షించువాడు నా కేడం. చూసా, మై ప్రొటెక్టర్ గాడ్, మై షీల్డ్ ఆఫ్ సాల్వేషన్. కనుక ప్రభునందు ప్రియులరా, ఈరోజు ముగిస్తే రూతు గ్రంథము 2:12 మనందరికీ తెలుసు, నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం. ఇంతకీ ఆ బహుమానం ఏంటో తెలుసా? ఆయనే సమస్తము చేయగలడు, సర్వము సమకూర్చగలడు. ఆయన నీకు చేయలేనిదంటూ లేదు, నిన్ను క్షమించలేని పాపం అంటూ లేదు, నిన్ను రక్షించలేని శాపం అంటూ లేదు, నిన్ను ఆశీర్వదించలేని దీవెనంటూ లేదు. ఆయన అన్నీ ఇవ్వగలడు. కానీ అన్నీ మనకి భ్రమగా కనిపిస్తాయి. శ్రమల మార్గం గుండా వెళ్తాము, కానీ ఖచ్చితంగా వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను నిలబెడతాడు, ఆయన నిన్ను ఖచ్చితముగా ఆ బహుమానము, నీ పట్ల గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప ఉద్దేశం ఆయన కలిగి ఉన్నాడు, నీ పట్ల గొప్ప చిత్తము కలిగి ఉన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి ఆరాధించగలవా? ఏ స్థితిలోనైనా ఆరాధించగలవా? ఒక్కటే చేయండి, ఆరాధించండి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ వాక్యాన్ని దీవిస్తున్నాం తండ్రి. వింటున్న వారు ఏ స్థితిగతుల్లో ఉండిపోయారో, ఏ విధముగా కృంగిపోతున్నారో, ఒక అబ్రాహాము జీవితము అబ్రహాముగా మార్చబడిందే, విశాలపరచబడిందే, మెండైన దీవెనగా దీవించవే. ఈరోజు అబ్రహాము అటు యూదులకి, ఇటు ముస్లింలకి, ఇటు క్రైస్తవులకి కూడా తండ్రి అంటున్నాడే. తండ్రిగా చేసావే. మమ్మల్ని నువ్వు నాశనం చేయడానికి కాదు, మమ్మల్ని నువ్వు కట్టడానికి, మాకు క్షేమం ఇవ్వడానికి. ఎంతోమంది కామెంట్స్ పెడుతున్నారు, వారిని దీవించండి, వారి బాధల్లో మీరు తోడుండండి, వారి కష్టాల్లో మీరు తోడుండమని యేసు శ్రేష్టమైన నామున దీవించి ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమేన్.